వెబ్ ఆప్షన్లో ఈ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో వచ్చే అవకాశం చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ కాలేజ్ మొత్తం లిస్ట్ రాయండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఏయుసిఈ ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఫస్ట్ మీరు ఆంధ్ర యూనివర్సిటీలోనే మాకు ఒక కాలేజ్లోనే మాకు సీట్ కావాలి అంటే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏయూ కాలేజ్ సిఎస్సి, తర్వాత ఏయూ కాలేజ్ ఈసీఈ, తర్వాత ఏయూ కాలేజ్ ఈసీఈ, ఈ విధంగా పెట్టుకోండి. కాదు మాకు బ్రాంచ్ ఇంపార్టెంట్ కాలేజ్ ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, విఐవిపి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి, తర్వాత విఐటిఏపి అమరావతి సిఎస్సి, తర్వాత ఎస్ఆర్ఎంఏపి అమరావతి సిఎస్సి అని ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ సిఎస్సి అని రాయడం అయితే జరిగింది. ఈ విధంగా పెట్టుకోండి. మీ ర్యాంక్ ఎంత ఉన్నా సరే మీరు టాప్ కాలేజీలోనే ఫస్ట్ ప్రిపేర్ అనేది చేయండి. అలాగైతే మీకు మంచి కాలేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీరు మీ ర్యాంక్ అంటే మీకు వచ్చిన ర్యాంక్కి తగ్గట్టు మీకు కట్-ఆఫ్ అనేది ఉంటుంది కదా, ఆ కట్-ఆఫ్ తగ్గట్టు మీకు కాలేజ్ అదే ఆ కాలేజీలో లాస్ట్ అంటే చివరిలో పెట్టండి. మోస్ట్లీ స్ట్రాటజీనే వాడతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు అనేది చూస్తారు. నేను చెప్పిన ఈ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా 90% మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి.